గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కా కోరుకున్నా కోరికలవాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని
మీదకి వచ్చాయి. మంగళకరమౌగాక ధర్మానికి వేదికౌగాక మా జీవన వేయిక పావనమౌగాక సుఖ శాంతులు సంపద నిరుగాక నీ రాజ్యము ప్రేమ సురామయముగాక. కొంతమంది వచ్చి బ్యాడ్జీ ఇవ్వాలి. ఇంకా ప్రియాంక రెడ్డి సార్, రిటైర్డ్ PGHM గారు, ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో స్వాగతం. నెక్స్ట్ సదానందన్ సార్, స్కూల్ నెక్స్ట్ వైకుంఠం గారు, తెలియజేస్తున్నాను సార్. అలాగే జ్యోతి ప్రజలకి లేడీస్ కొంతమంది స్టేజ్ పైకి వచ్చేయండి. జ్యోతి ప్రజల కార్యక్రమానికి లేడీస్ కొంతమంది స్టేజ్ పైకి వచ్చేయాలి.
2 minutes. ఓకేనా? ప్లీజ్ స్టార్ట్ అండి. కదా మీ అనుభవాలు అంతే, భయపడద్దు, ప్రతి ఒక్కరు రావాలి. ఓకేనా? ఒక్కసారి మేడం మీరు రండి. ఇక్కడ మేము కూడా స్టూడెంట్ ఇప్పుడు ఏం లేదు, భయంగా అరే మీరంటే మీ వాళ్ళ పేర్లు, వీళ్ళంటే వీళ్ళ ఆయన పేర్లు. మా హస్బెండ్ పేరు శివరామకృష్ణ, తను హోటల్ మేనేజర్. నందుకు ఎన్ని పనులున్నా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయినందుకు నా తోటి స్నేహితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్స్ అండ్ మేడమ్స్ కూడా వాళ్ళకి ఈరోజు ఎన్ని వాట్స్ ఉన్నా మేము పిలవగానే వచ్చినందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మానస గారు గట్టిగా చెప్పండి. నెక్స్ట్ స్టూడెంట్ రావాలండి. పింక్ సార్ మేడం, ప్లీజ్ కమ్ మేడం. రావాలి మేడమ్స్ అందరు 1 by 1 వచ్చేయాలండి. మేడం రండి. ఉండే అంతా అందరూ తెలిసిన వాళ్ళే, సో ఇప్పుడైతే ఏం గుర్తుకు రావట్లేదు, ఏమనుకోండి. ఓకే, సంతోషం. నేను గుర్తురాడండి తర్వాత. రికార్డ్ బంద్ చేయాలి. నా పేరు షబానా. పేరెంట్స్ అంటే మనకు ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఓన్లీ రిలేషన్ వరకు మాత్రమే మనకు వాళ్ళు పరిచయం చేస్తారు. కానీ టీచర్స్ మాత్రం వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మనకు అప్పటి నుంచి మనము వాళ్ళని చూస్తా ఉంటేనే మనకి ఒక స్టేజ్కి రావాలి అనేది ఒక ఆలోచన వచ్చేది. అప్పటి నుంచి వాళ్ళు మనకు ఒక జీవితాన్ని నేర్పించారు. వాళ్ళు చెప్పే ఏ మాట అయినా ఏది ఎనీ ఒక స్వార్థం లేకుండా మనల్ని ఒక స్టెప్కి రావాలని తీసుకొచ్చారు. ఈ రోజు ఈ పార్టీకి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరు కూడా మంచి ఒక స్టేజ్కి రావాలి. ఇంకా కూడా చాలా టైం ఉంది మనందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ పూర్వ విద్యార్థులు అయిపోతే కానీ ఇక్కడికి వచ్చిన టీచర్స్కి అందరికీ చాలా ధన్యవాదాలు. పనిచేస్తుంది సార్, ఫస్ట్ టైం కాదు సార్ స్టేజ్ ఇక్కడ. నాకు అనుభవాలన్నీ దెబ్బలు తింటే అవుతుంది సార్. దెబ్బలు తినడానికి జరుగుతుంది కాబట్టి దాంట్లో ఒక అనుభవం ఏంటంటే కొంచెం రియలైజ్ అయినా ఫస్ట్ 10th వరకు లోపు ముందు అయితేనో ఎందుకు కొడుతున్నారు ఏంటి అనేసి కొంచెం భయం ఉండేది. 10th అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు మా కోసమే ఏదైనా చేశారని. ఎగ్జాక్ట్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. రామగుండం ప్రదీప్ గారు నెక్స్ట్. కంపల్సరిగా స్వచ్ఛందంగా రావాలి, పేర్లు పెట్టి పిలిచడానికి కాదు. ఓకేనా? అందరూ ఇక్కడికి వచ్చినటువంటి యొక్క విషయం. ఓకే, విజయలక్ష్మి టీచర్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి టీచర్ గారికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ కమింగ్ మ్యామ్. హ్యాపీ టు సీ యూ. ఇక్కడికి వచ్చిన టీచర్లకి, ముందుగా గురువులకి, సార్ గారికి అందరికీ నమస్కారాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికి కూడా ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా తోటి స్నేహితులందరికీ కూడా నా అభిలాషలు. ఈరోజు ఇలా వేదికను అలంకరించి ఈ ప్రోగ్రాం కలెక్ట్ చేసుకుని సమావేశమైనందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఆబ్సెంట్ అయ్యారు, సో వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది.
ఇంకా చెప్పండి, నాకు పెళ్ళైంది, నా పేరు ఉన్నాను ఫీల్డ్ ఆఫీసర్ గా. సో ఇంకా చెప్పాలంటే స్కూల్లో వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఫియర్ అండ్ తొలి మెట్టు ఏదంటే మనకు 10th గవర్నమెంట్ అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 10th గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి అని సార్ ప్రోత్సహించడం, అప్పటి నుంచి మనం పేరుగా మాట్లాడాలి. అప్పటి నుంచి నాకు స్టడీ ఫీల్డ్ లోనే వెళ్ళిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఇక్కడ చిన్నపిల్లల మేము చెప్పిన బ్యాచ్ అయినా కాదా అనేది మరి ఇక్కడికి వచ్చి మీకు అప్పట్లానే సిగ్గులు పడితే మేము ఎక్కడ పోవాలరా? మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చేసిన అనుభవం పైసలకి మాకు ఎక్కడ పిల్లలు కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లేవాలి, లేచి వాళ్ళ యొక్క అడ్రసింగ్ కరెక్ట్ ఉండాలి. వీలైతే మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. ఓకే, మీరు మాట్లాడతాను అంటే మేము అక్కడ కూర్చుంటాం, లేకపోతే మేము కూడా వెళ్ళిపోతాం. ఇక మీరు ఇంతగానో ప్రొవైడ్ చేసి ఇంత మంచి అకేషన్ పెట్టుకున్నారు కాదురా, ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా భయపడకూడదు. ఓకే, మీరంతా పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ రారా. నా తోటి విద్యార్థులు నాతో చదువుకున్న మీ అందరికీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 సంవత్సరాలైనా 17 సంవత్సరాలైనా ఈ స్టూడెంట్సే సార్. ఆ ఫియర్ అనేది ఇంకా పోవట్లేదు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనుభవాలు అంటే సబ్జెక్ట్ వైజ్ స్టార్ట్ చేస్తాం. తెలుగు సార్ పద్యాలు చెప్తే ఒక 3-4 క్లాసెస్ వినిపించేది మనకి. వంగాలపల్లి అంటే సార్ మాకు చాలా, వంగాలపల్లి విద్యార్థులకి చాలా సార్ స్పెషల్. ఏదైనా పర్సనల్ గా అయినా సార్ తొందరగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు 2 months బ్యాక్ నేను సార్ భిక్షపతి సార్ని మీట్ అయినా. అక్కడ మా పెద్దమ్మ చనిపోతే అక్కడికి వచ్చారు సారు. నేను రైస్ పట్టుకొని బ్యాగ్ చూస్తే సార్ అసలు నా కండ్లలో నీ లాగలేదు. సార్ని మా ఇంటికి తీసుకెళ్ళినా, సార్తో మాట్లాడినా చాలా చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ హిందీ మేడం అంటే మమతా మేడం. నాకు మేడం అంటే నాకు చాలా ఇష్టం. మేడం చాలా సపోర్టివ్గా ఉండేది. మేడం నేను ఇప్పుడు ప్రైవేట్ టీచర్గా చేస్తున్నా పాలకుర్తిలో. నేను 2nd to 5th హిందీ టీచ్ చేస్తున్నా మేడం. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే నాకు గుర్తొచ్చేది సునంద మేడం చాలా స్పెషల్ మాకు. మేడం కార్లో వస్తుంటే మేమే కార్లో అంత ఫీల్ అయ్యేది. అనిష గుర్తొస్తారు నాకు. ఎందుకంటే సార్ లెసన్ చెప్తాను సైలెంట్ ఉండాలి. ఇటు చూసినా ఒక్కోరు నిజం పుట్టింది కనిపిస్తారు. మళ్ళా అలా అంటే మాకు బాగా అనిపించకపోయేది, చాలా నవ్వుకునేది. ఇంకెవరైనా నవ్వినా కానీ నీకే పట్టింది కదా మాకు గర్జిస్తున్నాను. అలాంటి చాలా మెమోరీస్ గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా నవ్వుకునేది సార్ క్లాసు. నెక్స్ట్ ఫిజిక్స్ అంటే రాజారాం సార్, ఇంకొకటి మహాలక్ష్మి మేడం చంద్రాలన్నట్టు మీరు అసలు ఇప్పుడే నేను విన్నా. నాకు చాలా బాగా వేసింది. మేడం బాగా చెప్పేవారు. రాజారాం సార్ కూడా బాగా చెప్తారు. నెక్స్ట్ బయాలజీ అంటే రమాదేవి మేడం December 31st రోజు బాగా రెడీ అయ్యి వచ్చారు. రెడీ అయ్యి వస్తే మన ఫీలింగ్ ఏంటి, ఏదో స్పెషల్ ఉందనేసి మేము అనుకునేది. మేము మేడం అడగలే చేయలేదు, అందరూ స్టాండింగ్ పొజిషన్ చేసి హ్యాపీ బర్త్డే టు యూ అని విషెస్ చేసినాక తెలిసిన తర్వాత మేడం బర్త్డే కాదు, December 31st ఎయిడ్స్ డే రోజు నా బర్త్డే చేసేది కదా అని నేను చాలా భయపడ్డాను. అదొకటి గుర్తొస్తుంది. సోషల్ మేడం అంటే దుర్గారాణి మేడం అప్పుడు 10th లో ఒక లెసన్ చెప్పారు మాకు పాలిటిక్స్ గురించి. అది లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ గురించి. అది ఆ లెసన్ నాకు బాగా గుర్తొస్తుంది. తెలంగాణ డిక్లేర్ అయినప్పుడు ఇంటర్ చదువుతున్నా, అంటే లోక్సభలో ఆమోదం పొందింది తెలంగాణ, రాజ్యసభలో ఆమోదం పొందితే మరి తెలంగాణ వచ్చేసేది అని అంటే అప్పుడు మేడం లెసన్ నాకు గుర్తొచ్చింది బాగా. అలాంటివి చాలా మెమోరీస్ నాకు గుర్తుంది. ఇది వచ్చేసి అనుభవాలు, స్కూల్ అనుభవాలు సార్ నాకు. నెక్స్ట్ నాది మ్యారేజ్ అయిపోయింది. నా పేరు జ్యోతి, అరకాల జ్యోతి. మాక్సిమం గర్ల్స్ అందరినీ నేను ఐడెంటిఫై చేశాను. నేమ్స్ అంటే సరే అటో ఇటో, కానీ బాయ్స్ మాత్రం నేమ్స్ గుర్తులేదు అసలు. వాళ్ళని కొంచెం కూడా గుర్తుపట్టకుండా అయిపోయారు అసలు. కొందరు గుర్తున్నారు కానీ అందరికీ చాలా థ్యాంక్స్. 16 years బ్యాక్ ఇక్కడ కలిసామంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా 16 years బ్యాక్ పోతే బాగుంది అన్న ఫీలింగ్ ఉంది నాకైతే చాలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మా హస్బెండ్ పేరు నాగరాజు సార్. ఇంకొకటి తెలుగు సార్ చెప్పారు, అరకాల మీ అత్తగారు పరకాల అని. ఓకే,
క్లాస్ లో అరకాల మీ అత్తగారు పరకాలని. ఇంకొక లెసన్ కూడా చెప్పారు కవుల గురించి, బొమ్మర పోతన పాలకుర్తి సోమన్న అనేసి. నాది అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి బొమ్మెర సార్, పోతన పుట్టిన గడ్డలోనే మేము ఉంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మా సార్ పేరు నాగరాజు, నాకు 2 పిల్లలు. ఫస్ట్ పాప వచ్చేసి 10 years ఉంటుంది, 5th standard చదువుతుంది. బాబు వచ్చేసి 6 క్రాస్ అయినాయి సార్. బాబు UKG. నేను చెప్పే స్కూల్లోనే వాళ్ళు నాతో వస్తారు. ముగ్గురము పాలకుర్తి సిద్ధార్థ స్కూల్లో నేను టీచ్ చేస్తున్నా, నా పిల్లలు కూడా నాతో ఉంటారు. అప్పుడు పిల్లల నాది ఏంటిదంటే నా ఫీల్డ్ లో నేను తీసుకున్నది ఏంటంటే, అప్పుడు సార్స్ ఎంత కొట్టినా తిట్టినా మనము పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేది. ఎలాంటి పేరెంట్స్ నుంచి కంప్లైంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ మేము ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ కి వచ్చి ఓన్ గా చదువుకున్నాం. అది వేరే పిల్లలు అలా అంటే మాకు బాధ్యత తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అది లేదు సార్. పిల్లలకి బస్సెస్ అవన్నీ ఉన్నా సరే పిల్లలను కొడితే పేరెంట్స్ నలుగురు అది ఏదైనా కానీ ఇష్యూ అయిపోతుంది. కానీ అప్పుడు చదువుకు ఇప్పటికి చదువు ఎన్ని బుక్స్ పెరిగినా ఎంత నాలెడ్జ్ పెరిగినా మీరు ఇచ్చిన చదువు చాలా గొప్పది సార్. మాకు నేను చాలా చాలా చెప్తున్నా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి అనుభవాలు ఏంటంటే, నాకు ఒక 10th క్లాస్ అంటే అసలు మర్చిపోలేను నేను అసలు. ఎందుకంటే 4 years బ్యాక్ మా హస్బెండ్ చనిపోయారు. ఎందుకంటే మా సార్ వస్తుంటే స్నేక్ పాము వచ్చి చనిపోయాడు. హాస్పిటల్కి రీచ్ అయ్యేలోపు చనిపోయాడు. ఇప్పుడు 4 years అయిపోతుంది. పిల్లలు చిన్నోళ్ళు. బాబు వచ్చేసి 2.5 years లో ఉన్నాడు. ఫీడింగ్ లోనే ఉన్నాడు బాబు వచ్చేసి. చాలా ఏడ్చిన. 1 month అయింది, 1 month 1.5 month అయింది. రాకేష్ కాల్ చేశాడు నాకు. అప్పుడు నేను 10th batch లో యాడ్ అయ్యలేను, నాకు తెలీదు. మామూలుగా ఇంటి దగ్గరే, పిల్లలు చిన్నోళ్ళు కదా, అప్పుడు నేను వర్క్ చేస్తలేను, ఇంటి దగ్గరే ఉండిపోయాను హౌస్ వైఫ్ గా. మా సార్ చాలా బాగా చూసుకున్నాడు. హీరో సార్ మా సార్. ఎంతమందిలో చూసినా అతని రూపం మాత్రం అనిపిస్తలేదు. చాలా బాగా చూసుకున్నాడు నన్ను, నా పిల్లలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు చూసి ఓర్వలేకనే తను తీసుకెళ్ళి వచ్చాయి. ఆ ఉన్న కొద్ది రోజులనే మాకు స్వర్గం చూపించింది. నేను చాలా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చి రాకేష్ కాల్ చేశాను నాకు, జ్యోతి మేము వస్తున్నాము అనేసి. వస్తున్నారా ఇక్కడికి అంటే 10th batches అందరం కలిసి మనీ కలెక్ట్ చేసాము, వస్తున్నాము. ఆ రోజు వర్షం పడుతుంది. నేనేమన్నా వర్షం పడుతుంది వద్దు, అప్పుడు రోడ్స్ సరిగా లేవు, వద్దు రాకండి, నెక్స్ట్ డే రండి అని చెప్పిన. అయినా వర్షంలో కూడా వచ్చారు. మాక్సిమం ఒక 10 members వచ్చారనుకుంటా, నాకు అంత గుర్తు లేదు. వచ్చారు పిల్లలు, నేను, నాతో పాటు మా అత్తయ్య ఉంటారు, మామయ్య లేరు, అత్తయ్య ఉంటారు. అత్తయ్య నేనే చూసుకుంటా. అది వాళ్ళు వచ్చినప్పుడు మా అత్తయ్య చాలా అసలు కొద్ది రోజులు మరవలే. ఎంతమందికి చెప్పి ఇప్పటికి కూడా అంటుంది వచ్చేటప్పుడు, జ్యోతి పిల్లల్ని తీసుకొని వెళ్ళు, అందరికి చూపి, అందరితో కలిపి, అందరికి చూపి, అందరితో కలిసి ఉండాలి అంటుంది తను. అంటే అది మేము మర్చిపోలేకపోయినాం. వాళ్ళు గ్యాదర్ చేయడం ఏంది, మన ఇంటికి రావడము, ఇదంతా అసలు అలా ఒక కుటుంబం లెక్క వచ్చి మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. ఆల్మోస్ట్ నేను ఏమనుకున్నా అంటే, దుర్గారాణి మేడం సోషల్ లోకల్ లెసన్ చెప్పింది మనకు అప్పుడు, సతీ సహగమనం అనేసి. సతీ సహగమనం అంటే భర్త చనిపోయిన తర్వాత కూడా వెనకటి కాలంలో భార్యని పాడకి కట్టి పంపించేవారు. అది గుర్తొచ్చింది. అది రియల్ లైఫ్ లో ఇంకా ఉంటే బాగుండు అని ఫీల్ అయినా నేను అసలు. ఎందుకంటే భర్త చనిపోయినాక భార్య అనేది ఉన్న సచ్చిన శవం లాగా, అలా ఒక్కసారి పోయిందే గొప్పతనం. ఇలా ప్రతి క్షణం బ్రతికే కంటే అనిపించింది. ఒకరోజు ఏడుస్తూ వచ్చిన 1 month 2 months ఏడుస్తుంటే మా బాబు వచ్చి నా మీద కూర్చొని నా కొంగు తీసి మమ్మీ ఏడుకొని వచ్చిండు. ఆల్మోస్ట్ చనిపోదామనుకున్నా నేను అసలు. అనుకొని మళ్ళీ ఏడ్చిన. మళ్ళీ ఎవరైనా వస్తే కూడా ఏడ్చిన. 1 year ఏడ్చాను. ఏడ్చినాక కూడా ఎవరైనా వస్తే నేను ఏడ్చిన అనుకో, మా బాబు వాళ్ళందరినీ ఎడగొట్టేవారు. మీరు అందరు వచ్చి మా మమ్మీని ఏడిపిస్తున్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని ఎడగొట్టేవారు. చాలా ఎందుకంటే ఇక అప్పటి నుంచి నేను అనుకున్నా, నా పిల్లల కోసం అయినా నేను బ్రతకాలి అనుకున్నా. అదే విధంగా ఒక స్టెప్ ముందు వేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలే. ఎవరిని నేను డిపెండ్ కాను. సరే నాకు ఓపుకునేంత వరకు నా పిల్లల్ని చదివించుకుంటా, నేను బ్రతుకుతా, సరే ఓపుకునేంత వరకు అనేసి ఒక స్టెప్ ముందేసుకున్నా. మా పాపనే నాకు టీచింగ్ లో ఒక స్టెప్ ఇచ్చింది. వాళ్ళ స్కూల్లో హిందీ టీచర్ లేదంట. నేను తనకి స్టడీ చెప్తుంటే, మమ్మీ ఇంత బాగా చెప్తున్నావు కదా నువ్వు హిందీ, నువ్వు ఒక్కసారి వచ్చి సార్ని కలువు అండి. తను చాలా ఎలానో అనిపించింది. సార్ని నేను అడిగాను, సార్ నేను టీచ్ చేస్తాను, వ్యాకెన్సీ ఉందంట.
ఒక క్లాస్ చెప్పమ్మా డెమో అన్నారు, చెప్పేసా. నెక్స్ట్ డేనే సార్ కూడా నెక్స్ట్ డే లంచ్ బాక్స్ తీసుకొని రామ్మ క్లాస్ కంటిన్యూ అన్నారు. నేను ఇప్పటికీ స్టిల్ 3 years నుంచి నేను టీచ్ చేస్తున్న ప్రైవేట్ టీచర్గా. వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ మేము సికింద్రాబాద్లో ఉంటాము. మా హస్బెండ్ సూపర్వైజర్గా చేస్తారు, నేను ఖాళీగానే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు 2 కూతుర్లు. మా హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తారు. నా తోటి విద్యార్థులకి పూర్వ విద్యార్థులకు సంబంధించిన నమస్కారం. అలాగే సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి నమస్కారం. నాకు హిందీ చాలా అంటే చాలా అనుభవం. అప్పుడే టీచర్ వాళ్ళు సార్ వాళ్ళు చెప్తే నేను ఏందో అనుకునేది. చదువు విలువ ఇప్పుడు ఫ్రెండ్స్ కి పాదాభివందనాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇలా కూర్చొని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏ మేడంనైనా సార్నైనా ఇన్ని సంవత్సరాలైనా మేము మర్చిపోలేము. సదానందన్ సార్ మ్యాథ్స్ చెప్తే వెనుక బెంచిలో ఏ పోరి ఏం చేస్తున్నావు అంటే పక్కనున్న అమ్మాయి నిన్నేనంటే అన్నగారే నిన్నే అని చెప్పేది. ప్రతి దానికి కూడా భిక్షపత్ సార్ పద్యాలు చెప్తే చాలా ఇష్టం నాకు. పద్యాలు చదవడమైనా చెప్పడమైనా సెల్ఫ్ గవర్నమెంట్ రోజు నేను తెలుగు పద్యాలు పాడుతూ ఉంటే అబ్బా సార్ పాడుతుంటే నాకు చాలా అసలు తెలుగు అంటేనే చాలు. స్టార్టింగ్ నుంచి నాకు చాలా ఇష్టం. పద్యాలు పాడుతూ ఉంటే అబ్బా ఇంకా పాడాలి, ఇలా మంచిగా నేర్చుకోవాలి. సార్ పాడుతుంటే అలా పాడుతున్నాడు ఎలా. ఎందుకో నాకు హిందీ అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ లో శ్రీనివాస్ సార్ చెప్పేవాడు, సార్ వస్తున్నారంటేనే చాలు హిందీ రైటింగ్ చాలా మంచిగా ఉండాలి, హిందీ బాగా రాయాలి. వేసి కొట్టేవాడు సార్ ఏళ్ళు. నేనైతే దెబ్బలు పడతాను. ఎప్పుడైనా కూడా స్టెప్ బై స్టెప్ రైటింగ్ అయినా చదవడమైనా చాలా నేర్పించాడు. ఇప్పటికీ కూడా మేము అది ఎలా చేయాలి ఎలా ఉంచుకోవాలన్నది సార్ చెప్పాకే మాకు అర్థమైంది. ఇలా డబ్బులు కట్టుకుంటే ఇలా ఉండిపోతాయి అన్నది ఒక చిట్టీలు వేసుకోవడం. సమస్య వచ్చినా సరే మేడం ఇలా అయింది అంటే ఒకసారి నేను ఇంట్లో కొన్ని సంఘటన వల్ల స్కూల్కి వచ్చినాక చాలా ఏడ్చాను. కానీ నాకు ప్రతి విషయం కంటే ఆ విషయాన్ని నేను మర్చిపోలేను. మేడం నాకు చాలా ధైర్యం చెప్పారు. సునంద మేడంని చూస్తే అమ్మో మేడం దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అయ్యేది. కానీ ఆ రోజు నాకు మేడం అంటే ఏందన్నది అర్థమైంది. అంత సీరియస్ గా ఉండి నేను దగ్గరికి వెళ్తే మాట్లాడతారో లేదో అని కూడా అనుకునేదాన్ని. ఈ రోజు మేడం వస్తారేమో అనుకున్నాము, ఇప్పుడు రాలేదని తెలిసింది. ఇంకా కూడా వస్తారేమో అనుకుంటున్నా, ఎవరిని అడగాలని చూస్తున్నా. నేను తెలుగు అంటే నాకు చాలా ఇష్టం, అందువల్ల భిక్షపత్ సార్ మాకు పద్యాలే చేయాలా వద్దా అని చాలా భయపడేదాన్ని. కానీ సార్ వచ్చి చెప్పడం వల్ల అట్లా ధైర్యం. ఇప్పుడు కూడా అసలు కాళ్ళు వణుకుతున్నాయి. కానీ ఆడ కూర్చున్న తర్వాత మళ్ళీ అయ్యో నేను ఇది మాట్లాడలేను అని అక్కడ కూర్చొని అనుకుంటా. మళ్ళీ ఈ టైం రాదు కదా. అందుకే పిల్లలు నా పేరు దివ్య. పిల్లలు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన టీచర్స్ సార్ నమస్కారాలు. మా సార్ పేరు రాజు. మా పిల్లలు 3, పెద్ద పాప 8th క్లాస్, ఈ పాప బాబు LKG. నా పేరు మరియా సార్. నాకు 2 పాపలు. నేను హౌస్ వైఫ్. ఓకే సార్. నమస్కారం. నా పేరు అలిజ్ఞ. మా ఆయన వచ్చేసి సివిల్ కానిస్టేబుల్. నాకు ఒక పాప ఒక బాబు. పాప LKG, బాబు నాతో. మా ఆయన బిల్డర్. నాకు 2 పిల్లలు, 2 బాబులే. నేను ప్రెసెంట్
బోటికి పెట్టాలని డ్రైలో ఉన్నాను. బట్ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నారనేసి ఇంట్లో ప్రజెంట్ కూర్చున్నాను. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. యాక్సిస్ బ్యాంక్ లో పిఎల్ లో 6th క్లాస్ చదువుతుంది. బాబు వచ్చేసి 5th క్లాస్. నా పేరు రజని, మాది వంగాలపల్లి. నాకు 3 పిల్లలు, 2 పాపలు. మా ఆయన పేరు చిరంజీవి. నేను ప్రస్తుతానికి టైలరింగ్ చేస్తాను. బాబు అదేవిధంగా చెప్పాలంటే విశ్వాస్ సార్ అందరికి మాకు అంటే వంగలపల్లి వారికి చాలా బాగా ఫేమస్ అన్నట్టు. మేము ఎప్పుడు వచ్చినా లేట్ వచ్చేది. టీచర్ మాత్రం మమ్మల్ని ముగ్గురు రిముక్ లేదు అందరికీ నమస్కారం. నా పేరు యమలత. మా ఆయన ప్లంబర్ పనిచేస్తాడు, యూనియన్ లీడర్. నాకు 2 పాపలు. పెద్ద పాప 6th క్లాస్ చదువుతుంది, చిన్న పాప 2nd క్లాస్. ముఖ్యపా సార్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళిద్దరిని మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళు అలా చూస్తున్నట్టే అనిపిస్తుంది. నేను వాళ్ళకి సపోర్ట్ గా రావాలంటే తెలుగు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ మీడియం పోతాను. తెలుగు చదువుతుంది మమ్మీ, నీకు తెలుగు సపోర్ట్ నాకు చాలా బాగుంటుంది. మేడం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మా ఆయన సపోర్ట్ ఇంట్లో మాత్రం బాగుంది. మా ఆయన పేరు సురేష్. నమస్కారాలు. నాకు 2 బాబులు. ఒక బాబు 5th క్లాస్ చదువుతుంది, ఒక బాబు 2nd క్లాస్ చదువుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్యారావు. మా సార్ పేరు నరేష్. నమస్కారం. నా పేరు మాధవి. మా హస్బెండ్ కొంచెం దగ్గర పెట్టుకోండి. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప వచ్చి సార్, బాబు 7th. నా పేరు హర్ష. మా ఆయన పేరు సుజాత. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. సంవత్సరాలకు వెనక్కి పోయి మళ్ళీ ఆ క్లాసులు ఎవరు వేసుకుంటుంటే మా కళ్ళలో ఆనందం చెప్పుకోలేకున్నా, టైం లేక వివరించాలన్నా కూడా వివరించలేకపోతున్నా. నా పేరు సరస్వతి. మా హస్బెండ్ పేరు అశోక్. నేను రైల్వేలో చేస్తాను. మా హస్బెండ్ బ్యాంకులో చేస్తాడు. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి యూకేజీ, చిన్న అబ్బాయికి 2 years. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా పేరు సరస్వతి. మా హస్బెండ్ నాకు 2 పిల్లలు, బాబు కొంచెం దగ్గర పెట్టి. మా ఆయన పేరు రాజ్ కుమార్. నాకు 3 పిల్లలు, 2 బాబులు ఒక పాప. మా ఆయన కిమ్స్ హాస్పిటల్. ముందుగా సార్లకు మేడం వాళ్ళకి నమస్కారం. నాతోటి ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా ఆయన పేరు శంకర్. నాకు 2 పాప బాబు. 7th క్లాస్ పాప, 4th క్లాస్ బాబు. నా పేరు సుజాత. మా ఆయన పేరు ప్రభాకర్. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 7th క్లాస్, ఒక అబ్బాయి 5th క్లాస్. సార్ వాళ్ళ టీచర్స్ కి అందరికీ నమస్కారం. టీచర్స్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ కు థ్యాంక్ యూ. రాకేష్ అందరినీ గ్యాదర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ ఇట్లా అందరం కలుసుకున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. చెప్పింది చాలా సంతోషంగా ఉంది. నా పేరు అనిత. మా ఆయన పేరు రమేష్. నాకు 3 పిల్లలు. నా పేరు హర్ష. మా ఆయన పేరు మధుకర్. నాకు 2 పిల్లలు, పాప 7th క్లాస్, బాబు 5th క్లాస్. ముందుగా రాకేష్ లో థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఆలోచనలో తెలియదు, ఆయనకి ఎవరు చెప్పినా కూడా తెలియదు. ఇప్పుడు అందరికి లైఫ్ ఒకరిద్దరిని గ్యాదర్ చేయడమే చాలా కష్టం. టీచర్స్ వాళ్ళు కూడా ఒక దగ్గర ఉండరు, ఒక దగ్గర ఒకరు ట్రాన్స్ఫర్ల మీద అక్కడ ఇక్కడ అయినా కూడా తను రిస్క్ తీసుకొని 16 సంవత్సరాలు అయినా మనం కలవాలి అనే ఆలోచన
సక్సెస్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం అందరం కలుసుకొని హ్యాపీగా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మా ఆయన పేరు నరేందర్. నేను సర్పంచ్ ని. మొన్ననే అయిపోయింది. గట్టిగా చెప్పట్లే అందరూ. కళ్ళగుట్ట మన చిన్న పన్యాల నుంచి ఒక సర్పంచ్. ఇద్దరు బాబులు. మా ఆయన చనిపోయి మా ఆయన మధ్యరాష్ట్ర చేస్తాడు. నేను HDFC బ్యాంక్లో చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు. పాప 6th క్లాస్, బాబు 2nd. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. నాకు ఇద్దరు పిల్లలు. మా పాప శివాని 8th క్లాస్ చదువుతాను. మా బాబు సాయి హర్ష 4th క్లాస్ చదువుతాను. మా హస్బెండ్ హోటల్ మేనేజ్మెంట్. నేను బ్యూటీషియన్. ఓకే, అందుకే అంత బ్యూటీ కదండి. 2025 బస్ నడపడం మామూలు విషయం కాదు. ఒక్కసారి గట్టిగా చెప్పండి. నా పేరు రాజన్ బాబు. నా భార్య పేరు జ్యోతి. నాకు ఒక పాప, ఒక కొడుకు. పాప పేరు రియాన్సి, బాబు పేరు రుద్రాన్స్ రాయ్. పాప 4 సంవత్సరాలు, బాబు 3 నెలలు. నేను భూపాలపల్లి జయశంకర్లో లారీ డ్రైవింగ్ చేస్తా. అంటే కేటీపీ కిచెన్ పవర్ ప్లాంట్కు లారీ రోడ్తా. మొత్తం ఆడనే ఉంటున్నా. ఒక సన్నివేశం గుర్తుండేది. 10th క్లాస్ ఉన్నప్పుడు విషయమా సార్ నన్ను ఊరికే కొట్టేది. పద్యాలు చెప్పురా అంటే, సార్ నేను మర్చిపోయినా సార్, నాకు రాదు సార్ అనేది. ఎందుకు మర్చిపోతారు అంటే, తినేది మర్చిపోయినవారు అంటే లేదు సార్ అని. మరి ఎందుకు మర్చిపోయినవారు అంటే, సార్ నాకు చదవడం గుర్తులేదు సార్ అంటే, అందులో కిటికీలకి ఒక బట్టలు ఉంటుంది సార్, ఆ ఫోటో ఆ కిటికీలకి వెళ్ళి దునికి చక్కగా గ్రౌండ్లోకి పోయేస్తారు. ఆ ఫోటో సార్ కింద నుంచి 3వ ఫోటో సార్. నేను ప్రవీణ్ ఉంటే సార్, ప్రవీణ్ గారు వాడు నేను ఒకటే పెంచుకుంటే సార్ నన్ను ఊరికే కొట్టేది. గ్రౌండ్ ఎదురు కదా ఇట్లా 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 నువ్వు పెద్ద అయితే ఒక మాట అనేది చాయిస్తావు అనేది, నన్ను లంగం అవుతావు అనేది. అంటే అదే విధంగా అయితే తక్కువ సార్. అంటే మీరు చెప్పి మధ్య అవుతుంది కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్లో అందరూ మంచిగా ఉన్నారు సార్. నువ్వు లంగం అవుతారా అంటే ఎందుకంటే వస్తారు మధ్యన అవుతావు కదా. ఇదైతే మొత్తం లారీ నడుపుతాను సార్ భూపాల్. అయితే మేడం కూడా నన్ను మంచిగా చూసుకోరు. దుర్గాని మేడం మంచిగా చదువుకోరా అన్నది కానీ చదువుకునేది. కానీ సార్ ఒకటి గుర్తుండే సార్, నా ఒకటి బాగుంది సార్. నీ కొట్టకు సార్, నీ సార్ నీ కొట్టచ్చు నీ అంటే, నువ్వు ఎందుకు నీ అంటే నువ్వు చాలా అంటే అవును నీ చాలా అని అంటే సరే అని మళ్ళా ఇంకా ఒకసారి అలాగే ఆ కిటికీలు పెడితే ఇసుకపోయినా సార్. నేను ఇసుకపోతే అలా నాకు గుండా అని కళ్యాణ్ ఉండే. కళ్యాణ్ చేతిలో ఇంటికి ముందు అప్పుడే సినిమా సార్ వచ్చింది సార్. ఏం చెప్తాను కానీ మీరు ఇసుపెట్టిండు ఆడిపెట్టి మద్దతు ఇచ్చారు సార్. నేను అప్పుడు నువ్వు హోంవర్క్ రాస్తావు సార్ అంటే రాయలేదు సార్, అంకెలు కొట్టాలంటే దేనికి కొట్టేసాడు సార్. మొత్తం అదొకటి బాగుండేది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారాలు. నా పేరు అశోక్, అది రాజవరం. నేను డ్రైవింగ్ చేస్తున్నా. నాకు చెప్పండి సార్ తల్లి చాలా గుర్తింపు. మేము ఎవరం వచ్చినా అనిల్ గారు నేను వచ్చి ఇద్దరిని ఎడ్లోడా అనిపించేది. చాలా చాలా సంబరం అనిపించేది. అట్లనే శ్రీనివాస్ సార్తో ఒక గుర్తింపు ఉన్నది. మనకు కంప్యూటర్లు వచ్చినాయి, మనకు ఇండియా ఎక్కకపోయేది. ఎక్కకపోతే నేను వచ్చి ఇలా కూర్చుంటే సారే వచ్చి సార్ ఏం చేస్తారు అని అడిగితే ఎవరు వీళ్ళు అనిపిస్తే మీరు పెద్దలు సార్ అనేది. అది ఇంకా గుర్తు మర్చిపోను నేను. సార్ కూడా మర్చిపోరు. ఎక్కడ కలిసినా హన్మకొండలో కలిసినా కూడా ఏమరా బాగున్నావని అడిగేది. అలాగే సారు బుక్షపల్ సార్ మమ్మల్ని తెలుగు చెప్పినప్పుడు అప్పుడప్పుడు పద్యం పాడేటప్పుడు నేను పడుకున్నా. ఒక పద్యానికి పండుకో మంచిగా పండుకో అనేది. ఇదే అని పద్యం ఉండేది. నేను పాట పాడతాను నారా, నువ్వు పండుకునేదానికి పద్యం చెప్తాను అనేది నాకు చాలా గుర్తు.
చాలా ఫ్రెండ్స్ తోటి కూడా చాలా ఉన్నాయి. చాలా 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 థ్యాంక్స్. ఇన్ని రోజులకు ఇంత మందిని చూడడం. నాకు చాలా మంది గుర్తుందనో లేదో తెలియదు కానీ నాకు కూడా కొంతమంది గుర్తులేదు. ఏమనుకోకండి. చాలా చాలా థ్యాంక్స్. నా యొక్క పాదాభివందనాలు. నా పేరు రవీందర్. మా వైఫ్ పేరు వచ్చేసి శ్రావణి. మొన్న రీసెంట్ గానే పెళ్ళైంది 2024లో. తను ఇప్పుడు కన్సీవ్ 3 months అవుతుంది. నాకు చాలా సంతోషము, నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటిగా చెప్పాలంటే భిక్షపతి సార్ గారు తెలుగు చెప్పేవారు, చాలా మంచిగా చెప్పేవారు. సదానందం సార్ గారు అయితే మొత్తం వేరే, అరే చదువుకోరా లెక్కలు చేయరా అని చెప్పేవారు. దుర్గారాణి మేడం గారు సోషల్ చెప్పేవారు, నానా చదువుకోవాలరా మంచిగా అని చెప్పేవారు. దివాకర్ రెడ్డి సారు ఎవరైనా వినకపోతే అరే దివానా ఏం చెప్తారో రైట్ ఇంచుకోలేని సంఘటనలు. చారి సార్ గారు, సునంద మేడం గారు ఇంగ్లీష్ చెప్పేవారు చాలా బాగా. మమతా మేడం గారు ఆర్ నర్సయ్య సార్ గారు ఇంగ్లీష్ చెప్పేవారు. ఫేవరెట్. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాను. రాజాగారు సార్ గారు, రేణుకా గారు చెప్పినట్టు సంచాయకం ప్రతి వారము బుధవారంలో వారానికి 2 రూపాయలు సంచాయకం పొదుపు చేసేవారు. మళ్ళీ సంవత్సరం తర్వాత సాధాలు ఇచ్చేవారు. అదొకటి చాలా బాగుంది. మొట్టమొదటిగా రాకేష్ కి ఇంతమంది ఫ్రెండ్స్ అందరినీ కలవడం ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటీరియర్ వర్క్ చేస్తాను. నా కింద 3 యూపీ వాళ్ళు ఉన్నారు, 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. తిరో జవరాల తిరో జవరాల ఈ తరళమైన నీ తారహార మధురే తిరో జవరాల ఈ తరళమైన నీ తారహార మధురే తిరో జవరాల తిరో జవరాల సస్సని సగస మగస సస్సని సగస మగస సస్సని సగస మగస సస్సని సగస మగస సస్స గమ గమ పని పాపని నిస పని సగ మాగసని పామగ సని సగగ్గ సగమమ్మ జింకి తొంగ జిద్ధిమిక్కియారే మమారే పాత్ర రావు మజ్జా జింకి తొంగ జిద్ధిమిక్కియారే మమారే పాత్ర రావు మజ్జా కమలనాభుని తమక పుట్టింటి నీకు కమలనాభుని తమక పుట్టింటి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదు కమలనాభుని తమక పుట్టింటి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదు తిరో జవరాల ఈ తరళమైన నీ తారహార మధురే తిరో జవరాల తిరో జవరాల మగస్స అమగస్స హిమగస్స సగస్స మగస్స అమగస్స హిమగస్స సగస్స సమగ్ర సమగ్మ సలిప సభగ్ని సలిపమగ హిపమగ సని సగాగ సాగమామ మాయి అలమేలు మంగనాంచారి మాయి అలమేలు మంగనాంచారి మతిబాయని వెంకటపతి పట్టపురాణి మాయి అలమేలు మంగనాంచారి మతిబాయని వెంకటపతి పట్టపురాణి మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నీని మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నీని సోయగమైన నీ సొలపు చూపమరే మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నీని సోయగమైన నీ సొలపు చూపమరే
తిరో తిరో జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధువే తిరో తిరో జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధువే తిరో తిరో జవరాల తిత్తి తిరో తిరో జవరాల తిత్తి తిరో తిరో జవరాల తిత్తి సూపర్ సూపర్ కమాన్ క్లాస్ పర్ఫార్మెన్స్ కి అందరం ఆనందించాం. మరి పాపను ప్రోత్సహిస్తూ మన ఇప్పటి హెడ్ మాస్టర్ గారి చేతుల మీదుగా పాపకి నేను ఇస్తున్నాను. ఇంకా తయారు చేసుకొని చెప్తే ఇంకా ఎఫెక్ట్ ఫీవర్ వచ్చిందా? ఓకే 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 మిథున. థ్యాంక్ యూ సో మచ్ అండి. హెడ్ మాస్టర్ సార్కి ఒకసారి నా పేరు విద్యార్థులకి ఉపాధ్యాయులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నేను అర్థం సార్. ఇప్పుడు ప్రజెంట్ ఒకటే చిన్న ముచ్చట పెడదాం అనుకుంటున్నా. ఏంటంటే చిన్నప్పటి నుండి సార్ వాళ్ళు చెప్తుండే ఇట్లా ఎందుకు చెప్తారో అర్థం కాకపోతుండే అర్థమయ్యేటట్టు అడిగినా కూడా ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతుండే. ఇప్పుడు అది నేను చెప్తే మా పిల్లలకు అర్థం కాకపోవడం అనేది ఇప్పుడు వాళ్ళ బాధ ఏందనేది ఇప్పుడు మాకు అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైనా మా పిల్లలైనా మా వాళ్ళకే కాకుండా మా పిల్లలైనా జర మంచిగా చూద్దామన్న ఆలోచనతో అందరు పేరెంట్స్ అట్లనే ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రైట్. మాకు భయం కష్టంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా మాకు భయం అలాగే ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఈ తరం పిల్లలకు భయం అనేది ఉంటుంది సార్. అంటే ఆ రోజుల్లో ఆ భయాలు, ఆ గౌరవాలు, ఆ క్రమశిక్షణ అనేది వేరే ఉండే. ఓకే సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి మన ఉపాధ్యాయులు మరియు నా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు రామగుండం రాజేష్. మా వైఫ్ నేమ్ దీపిక. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నా సార్. అండ్ మా వైఫ్ వచ్చేసి కొద్ది జాబ్ ప్రిపరేషన్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒకటి నా సాంగ్ ఉంది సార్, సాంగ్ పాల్గొచ్చుకున్నాను. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను అఖిలించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్న పెగుముడికి రాత రాసినోడు బ్రహ్మ అయితే బతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గమ్యము చేరే దారి తెలియని నవలాంటి మా స్థితిని నడికందము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ ఓలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నుల కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసము చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు విద్యన నిష్కల వారదివో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బంధాలన్నీ ఒక నిమిషం అండి. మేడం గారికి, మమతా మేడం గారికి, చారీ సార్ గారికి, సదానంద సార్ గారికి, వైకుంఠం సార్ గారికి, రాధారాం సార్ గారికి, బుక్షపా సార్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి నా తోటి విద్యార్థులు మరియు నా స్నేహితులు అందరూ కూడా రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది
నిన్న మొన్న ముచ్చట కాదు, 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాల నుంచి దీని గురించి ఎంతో ఇవ్వగలుగుతామా ఆగగలుగుతామా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు, ఒక 4-5 ప్రయత్నాలు కూడా విఫలం కావడం జరిగింది. ఆ విఫలం అయినా కూడా పట్టు వదలకుండా దీన్ని ముందుగా కృషి చేసిన వారి గురించి చెప్పుకోవాలనే ఉద్దేశం మనం చెప్పుకోవాలి. కాబట్టి ముందుగా దీనికి ఎంతో కృషి చేసిన రాకేష్ గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మాట్లాడడానికి మనకు అవకాశం వచ్చిందంటే, ఈడ మనం మాట్లాడుతున్నామంటే, ఇలా మనం అందరూ ఇక్కడ కలిసి ఉన్నామంటే, ఈ ఒక్కదానికి ఇక్కడ మన స్టేజ్ కాడ ఈ రోజు మనం అందరం కలిసి మాట్లాడుకుంటున్నామంటే రాకేష్ చాలా కృషి చేశాడు, రాకేష్ చాలా ప్రయత్నించాడు. ఇవాళ రాకేష్ ప్రయత్నం వల్లనే మన అందరం స్నేహితులందరం కలవడం జరిగింది. కాబట్టి అలాగే ఈ స్కూల్లో జరిగినటువంటి జ్ఞాపకాలు, మన మ్యాథ్స్ చెప్పేటువంటి మన సదానంద సార్ ఉండేది. సదానంద సారు టక్కు టిక్కు బూట్లు వేసుకొని షూ వేసుకొని చక్క వచ్చేది. చక్క వచ్చి అటు ఇటు 2-3 సార్లు తిరిగేది. అరే ఏదో సార్ అటు ఇటు తిరుగుతానే అంటే చెప్తాడు ఇక చెప్తాడు ఆవిరి అని అనుకునేది. బుక్ తీసేది, అడుగు చూసేది, సాక్ మీద సాగిర కొట్టేది. సాక్ మీద సాగిర కొట్టినాక రాసుకుంటా తీసి వాడిని మొక్కలు కొట్టేది. అరే ఇటు చూడ అనేది. అరే చూడరా అటాడు చూడరా సార్ మళ్ళీ ఇంకొని కొట్టేటట్టున్నాడు అనేది. అయితే సార్ ఎప్పుడు మా కమెంట్ క్లాస్ తీసుకుంటుందా అని మేము అనుకునేది. అయితే ఈ సారు మేము సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఉండేది మేడం. అయితే ఏ సెక్షన్ అయితే వాళ్ళు ఉండేది, బి సెక్షన్ అయితే మేము ఉండేది. మనకు ఎన్ని తిట్టినాం కదా కానీ కమెంట్ తీసుకొని ఎప్పుడు తిడతామో భయం అయ్యేది. ఆ టైంలో సార్ ఏం చేసేది, కమెంట్ క్లాత్ తీసుకునేది. కమెంట్ క్లాత్ తీసుకొని ఇక చెప్పుకుంటూ అయితే ప్రింట్ ఆఫ్ సైలెన్స్ ఉంటే సార్కు చాకులు ఇరుగుతూనే ఉంటాయి. అలా పోతా అనేది. అంటే సారు జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకుంటాను. సారు మాత్రం ఇప్పటికి కూడా సార్కి ఒకటి నేను కోరుకుంటున్నాను. అలాగే బుక్షవాస్ సార్ గారు మనకందరికి కూడా ఎప్పటికి కూడా అందుబాటులో ఉంటాడు. ఎక్కడ పోయినా కూడా మన ఈ గన్పురే కానీ లేకపోతే ఈ మన పెద్దపేట ఏరియా కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ పోయినా కూడా సారు సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు కనిపిస్తూ ఉంటాడు. మంచిగా పలకరిస్తాడు, మంచిగా అందరితో మాట్లాడతాడు. ఏం చేస్తున్నావు ఏంది, ఇంకేమన్నా మన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అట్లా ద్వారా ఇట్లా చేయండి అని కూడా సజెషన్ ఇస్తాడు. ఆ సార్ కూడా మాకెప్పుడు కూడా అన్ని విధాల ఏదున్నా కూడా ముందుండి ఇట్లా చేసుకోవాలని చెప్పిండు. థ్యాంక్ యూ సార్. అలాగే సునంద మేడం గారు, ఇంగ్లీష్ మేడం సునంద మేడం గారు ఇంగ్లీషు చెప్తా ఉంటే నాకు ఇంగ్లీష్ రాకపోయేది, కానీ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి. అయితే నాకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా నేను ఇంగ్లీష్ మాట్లాడేది. అయితే మేడం ఒకసారి ఏమన్నది, అల్లరి చేసినట్టు ఫస్ట్ మేడానికి అనిపించింది. నేను మాట్లాడుతుంటే వీడు అంటే డిస్టర్బ్ చేస్తానని అనుకున్నది. 2-3 సార్లు అట్లే మాట్లాడుతుంటే మేడం ఏమనిపించిందో, అరే నువ్వు ఇట్లే ట్రై చేయరా నీకు ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పింది. ఇక నేను అదే విధంగా ఇట్నే ట్రై చేసుకుంటూ పోయినా. ఇప్పటి వరకైతే మమత మేడం దగ్గర ఏదైనా కూడా నీట్నెస్ గా నీట్ గా రైటింగ్ మాత్రం క్లియర్గా ఉండాలి. నువ్వు పిచ్చిగా రాస్తే బుక్ తీసాడు ఎత్తది, ఇంకో బుక్ పట్టుకురండి. ఈ రైటింగ్ మళ్ళీ ఎవరు రాయాలి? అప్పటికే వాన్ బుక్లు అడుకొని వీన్ బుక్లు అడుకొని బడి తప్పించి రాత్రి మళ్ళా రైటింగ్ మళ్ళా రాయమంటది మేడం అని చాలా ఇబ్బంది పడేది. అరే ఎట్ట చేద్దాంరా ఏదిరా అంటే మా క్లాస్ లీడర్లు ఉండే బుక్కులు కింద మీద పెట్టుడు అట్లా చేసి కొన్ని తప్పించినాం మేడం. కొన్ని తప్పించడం ఏదో బయటపడ్డాం. కానీ అదే విధంగా మా వైకుంఠం సారు అప్పుడప్పుడు యోగా క్లాసులు తీసుకునేది. అయితే యోగా క్లాస్ లో శివాసనం ఎత్తే వాడు నిద్ర వేది. మేము నిద్ర ఇక ఎత్తాలంటే వాడు శివాసనం వేసింది కదా సార్, మరి ఇట్టుంటా సార్ అనేది. ఇక మస్తు హ్యాపీగా అనిపించేది. అదేవిధంగా అదేవిధంగా మన దివాకర్ రెడ్డి సార్ అయితే అద్భుతంగా ఉంటుంది చెప్తా. అందరూ ఫ్రెండ్స్ అందరూ వినండి. అయితే సార్ ఎప్పుడైనా కూడా ఏం చెప్పాలి అనుకుని వస్తాడో, లేకపోతే చెబుతా వద్దా అనుకుని వస్తాడు. చక్కగా వస్తాడు, కూర్చుంటాడు. 5 నిమిషాలు బుక్ మొత్తం సారా అంతా చూసుకుంటాడు. వీళ్ళు ఎవరు ఏమైనా చేసుకొని ఇటు చూడు, అరే తప్పులో ఇటు చూడరా అంటాడు. సార్ చూస్తాడు చెప్తాడు. ఏం పెట్టినా ఏడా బుక్ చదువురా అంటాడు. మేము ఏలువాడ పెట్టపోయేది అంటే సార్ చెప్పినప్పుడు లైన్ మీద చేయి పెట్టుకుంటే చూసేది. సార్ తప్ప ఏలు పెట్టినారా అన్నాడు. లేదు చదువుమనేది. సరే సార్ మనం విన్నారు వేరే దిక్కు మనం అట్లా అల్లరి చేసేది సార్.
ఆ టైంలో ఈ చూసే వరకు అవి ఎక్కడ వీళ్ళు అంటే మాకు చెయ్యి పెట్టరాడా, చెయ్యి పెట్టి విను, వింటే నువ్వు తెలుస్తుంది అనేది. అయితే ఆ మధ్యకాలంలో సార్తో నేను 2-3 సార్లు 4-5 సార్లు ఫోన్లో కాంటాక్ట్ అయినా, సార్తో కూడా మంచి చెడులు మాట్లాడినా. సార్ కూడా ఒకసారి హార్ట్ సర్జరీ జరిగింది, జరిగినప్పుడు కూడా సార్ కూడా కలవడం జరిగింది, సార్ కూడా ఆప్యాయంగా మాట్లాడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకైనా కూడా మా గురువులందరూ, మా గురువులు ఎల్లవేళలా ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో ఇంకా నాలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎందరికో పాఠాలు చెప్పి ప్రయోజనం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఫ్రెండ్స్ అందరికీ ఒకటి చెప్తా, ఎందుకంటే మనం ఇప్పుడు ఏది చేసినా చేయబోవాలన్నా కోల్పోయింది తీసుకురావాలన్నా కూడా ఇంకా మన టైం ఉన్నది. టైం ఉన్నదంటే మనం ఏ పని చేసినా ముందుగా చెప్తున్నా అందరి స్నేహితులకు, స్వార్థంతో చేయకండి, నిస్వార్థంగా పని చేయండి. ఎవరు ఏ పని చేసినా ఫస్ట్ మనం ఏందనేది కాకుండా అవతల వల్ల బాగోలు చూడండి, అందులో నువ్వు కూడా ఉండేటట్టు చూసుకోండి. అలాగే నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తా సార్. నేను 2008-9 10th క్లాస్ అయిపోయింది. 2010-11 నేను ఇంటర్లో నాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో నాకు యాక్సిడెంట్ అయింది. నేను డిస్కనెక్ట్ చేసిన ఇంటర్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఐటీఐ చేసిన. నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్ తీసుకున్నా, ఐటీఐ చేసిన. ఐటీఐ 12 వరకు కంప్లీట్ అయింది. ఐటీఐ 12 వరకు కంప్లీట్ గా 13లో నేను సింగరేణిలో అప్రెంటిస్ కి వస్తే సింగరేణిలో చేసిన. మైనింగ్ సింగరేణి అండర్గ్రౌండ్ పోయినా. అండర్గ్రౌండ్ లో మైనింగ్ 1 year చేసిన. అక్కడ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఏమన్నా పడతాయని చెప్పేసి ట్రై చేసాం. చేస్తే 2015లో అట్లా పడ్డది, కానీ 2 marks తో జాబ్ పోయింది మేడం సింగరేణి అప్పుడు. అయితే దాని తర్వాత వచ్చేసి ఈ ఒక 1 year ఖాళీగా ఉంటుంటే నా స్నేహితుడు గణపతి ఏం చేసిందంటే, ఆలోపే అప్పటికే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నాడు సార్. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటే ఒక ఏఎల్టీ ట్రాన్స్పోర్ట్ అని డైలీ పార్సల్ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ లో ఒక డ్రైవర్ గా మా గణేష్ పనిచేస్తుంటే గన్పూర్ బ్రాంచ్ కొత్త ఓపెన్ అవుతుంటే అరే గన్పూర్ బ్రాంచ్ ఓపెన్ అవుతాం తీసుకోరా అని అన్నాడు. అరే తీసుకోరా అంటే మళ్ళా అది పెద్ద రిస్క్, మార్కెటింగ్ తిరగాలి, అందరితో మాట్లాడాలి, చేయాలని, నువ్వే చేయరాదా అని నేనంటే, నాకు డ్రైవింగ్ చేసే పనొచ్చు, కానీ నువ్వు మాట్లాడి అందరి సేట్లతో మాట్లాడి కలయికతోటి సరుకు తెప్పించటాలని నీ దగ్గర ఉన్నారా, నువ్వు చేసుకుంటే బాగుంటుందని నాకు ఆ రోజున అందరు కూడా బాగినాడు. ఆ రోజున గన్పూర్ బ్రాంచ్ సీకేఎల్టీ చెన్నకేశ్వర ట్రాన్స్పోర్ట్ బ్రాంచ్ ఇప్పించాడు మా ఫ్రెండ్, నా స్నేహితుడు గణపతి. ఆ రోజు బ్రాంచ్ ఇప్పించినప్పుడు ఆ రోజు పైసలు కూడా కావాలి, కొన్ని అడ్వాన్స్ పెట్టాలి, 1 లక్ష రూపాయలు పెట్టాలి. అరే ఎక్కడ మరి గణేష్ ఇప్పేనా తెప్పించాను, పైసలు లేవు రానన్నా, పైసలు కూడా నేనైతే తీరాదు అని అన్నాడు. అరే ఎత్తారా మరి అంటే, ఇట్లా తీరా ఏమైతే ఇచ్చినట్టు పైసలు ఏనా చేసుకో, నీ మీద నాకు నమ్మకం ఉన్నారా, తిరిగి నువ్వు ఇంకా డబ్బులు ఇస్తావు నాకు అన్నాడు. అని అంటే నేను ఎందుకంటే జీవితంలో జరిగేది చెప్తానా. ఒక దోస్తాన్లో ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఎంత నమ్మినా మనకంటూ కొద్ది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మనకంటూ ఎన్నో ఉంటాయి. దేన్ని కూడా మనం ముందర పెట్టుకోకుండా మనం చేసింది మనం చెప్పుకోవాలి, అది మంచి పద్ధతి. ఎవరు కూడా ఈ అవకాశం అన్నారు మనం ఎవరం కలవం. ఎందుకంటే గణేష్ చేసినటువంటి సాయం కింద ఎంతమంది బతికిలనే విషయం కూడా లాస్ట్కి వస్తుంది, నేను చెప్తా. అయితే దానికి క్రమంగా గణేష్ నాకు ఆ రోజున 2013లో 1 లక్ష రూపాయలు అంటే దాని విలువ అప్పుడు ఎంత విలువ, 1 ఎకరం 1/2 ఎకరం పైన వస్తుంది. ఆ రోజున 2013లో ఆ రోజున నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి నా స్నేహితుడు గణేష్ నాకు ట్రాన్స్పోర్ట్ ఇప్పించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఇప్పించిన తర్వాత నేను చాలా కష్టపడ్డా, ఒక 2 years చాలా కష్టపడిన తర్వాత వాళ్ళ సార్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సార్ నాకు కష్టాన్ని చూసి నాకు వరంగల్ మేనేజర్ గా అక్కడ ఉన్న బ్రాంచ్ నాకు ఇచ్చాడు. 2015లో నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ ఒక 14 members సమావేశం పెట్టుకుని నేను పని చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో గణేష్ లారీ కొనుక్కున్నాడు సార్, ఓన్ గా లారీ కొనుక్కున్నాడు. లారీ కొనుక్కొని ఒక 1 year నడుపుకుంటూ అలా చేసుకుంటా ఉంటే మళ్ళీ అరే మా స్నేహితుడు కూడా లారీ ఉంటే బాగుండు, ఓన్ ఉంటే నాకు మామూలు కూడా ఉంటే బాగుండు కదా అనే ఆలోచనతో గణేష్ నాకు ఫస్ట్ టైం నాకు లారీ ఇప్పడం జరిగింది. 2019లో లారీ ఇప్పించాడు. లారీ ఇప్పించిన తర్వాత నేను గణేష్ కష్టపడి, ఇంకో నా ఫ్రెండ్ ఉంటాడు రవి అని చిల్పూర్, ఇదే బ్యాచ్ ఇదే క్లాస్ ఇదే కానీ మన దగ్గర చదువుకోలే, చిల్పూర్ ఉంటాడు. ముగ్గురం కలిసి ఇప్పటి వరకు కష్టపడి మేము ఒక 7 లారీలతో యూనియన్ స్టార్ట్ చేసాం సార్. ఇక్కడ గన్పూర్ లో
గణపూర్ నియోజకవర్గంగా తాలూకాగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ తాలూకాగా యూనియన్ స్థాపించినాం. యూనియన్ స్థాపించి 7 లారీలతో స్టార్ట్ చేసిన యూనియన్ ని ఇవాళ 44 బండ్లు అయినాయి సార్. 7 లారీలతో చేసిన యూనియన్ ఇవాళ 44 బండ్లు అయినాయి. 44 బండ్లు డ్రైవర్లనే ఓనర్లను చేసినాం. ఓనర్లు చేయలే, డ్రైవర్లనే ఓనర్లు చేసినాం. చేసి దాంట్లో కూడా కీలక పాత్ర ఏంటంటే దాంట్లో ఎన్నో ఇబ్బందులు గొడవలు వచ్చినా కూడా స్నేహితుడు గణేష్, నేను డబ్బు దగ్గర కానీ గొడవ దగ్గర కానీ స్టేషన్ కానీ ఎక్కడ కానీ తాగకుండా నిలబడి అందరికీ కూడా ఉపాధి కలిగేటట్టు ఇలా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ సాయిరాం లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ అనేది ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ఒక్కొక్క డ్రైవర్ ఓనర్ అయి సంతోషంగా వాళ్ళ పిల్ల పాపలతోటి సంతోషంగా బతుకుతున్నారు. ఆ ఒక గౌరవం మనకు చాలు. ఈ గౌరవం అయినా ఈ మంచితనం అయినా అదంతా మీరు ఇచ్చినది, మీరు చెప్పినది, మీరు నేర్పించినది అని నేను నాకు ఎప్పటి నుండైనా కూడా నేను ఎప్పుడు మాట్లాడినా మేడం కొద్దిగా టైం తీసుకుంటాం అంటే కొద్దిగా నేను ఐ రిక్వెస్ట్ మేడం. అయితే అది జరిగినాక మేడం గణేష్ బండి కొనిచ్చినాక 1 కొన్నాం, 2 కొన్నాం, 3 కొన్నాం, 4 కొన్నాం, 5 కొన్నాం, 6 కొన్నాం, 8 బండ్లు కొన్నాం మేడం. 8 బండ్లు కొనుక్కున్నాం. 2 ఐచర్లు కొన్నాం, 5 టొయోటాలు కొన్నాం, 3 గ్లౌజుల ట్యూషన్ కొన్నాం. అరే మీకు ఛాయిస్ రాదురా మళ్ళీ మాట్లాడురా. మన జీవితాల గురించి మాట్లాడుకోవాలి, ఎంజాయ్మెంట్ గురించి కాదు. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది దేనికి చెప్తానంటే ఒక స్నేహితునికి హెల్ప్ గా ఉండండి. ఒక స్నేహితుడు బతుకుతాను, ఒక స్నేహితుడు జీవిస్తాననే ముఖ్యం కాదు. నీతో పాటు ఒక స్నేహితుడు ఎంతమంది స్నేహితులకు దారి చూపిస్తాననేది గుర్తు పెట్టుకోండి. అది కావాలి నీ దగ్గర నుంచి, నాకు అది కావాలని నేను చెప్తున్నా. ఎందుకంటే చేసిందని చెప్పుకుంటే రేపు ఇంకా మంచి జరగొచ్చు. ఇది చెప్పుకోవడానికి అనేది ఎందుకు చెప్తున్నా అంటే మనలో మనం కూడా ఐక్యంగా ఉండాలి. ఇంకొకటి అదే విధంగా మనం ఒక గెట్ టుగెదర్ అనే కాదు కలవడం. ఇంకొక విషయం కూడా అందరికి చెప్తున్నా, నా స్నేహితులకు అందరికీ ఒక్కసారి వినండి. ఏదైతే గెట్ టుగెదర్ బ్యాచ్ కి మనం ఎట్లయితే ఇన్వైట్మెంట్ చేసుకుని ఎట్లయితే మనం చేసుకున్నామని అనుకున్నామో, దయచేసి నా స్నేహితులందరూ ఎవరికి కూడా ఏ ఆపద వచ్చినా సంతోషం వచ్చినా అంటే మీ ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోండి, మీ బిడ్డల ఫంక్షన్లు కానీ మీ కొడుకుల ఫంక్షన్లు కానీ అందరు ఇన్వైట్ చేయండి. అందరం కలుద్దాం. అదేవిధంగా మీకు ఎవరికే బాధన్నా కూడా గ్రూప్ లో పెట్టండి. మీ స్నేహితుని కదా, మీరు స్నేహితుని అన్నప్పుడు పెట్టవచ్చు, తప్పేం లేదు. స్నేహితునికి పెట్టాలి, పెడితే రెస్పాండ్ అవుతారు, అందరూ వస్తారు, అందరం కలుస్తాం, మళ్ళా కలుస్తాం. ఎప్పుడు ఒకరు ఫంక్షన్ చేస్తే అందరం కలుస్తాం, అన్ని రోజులు గట్టిగా అయితేనే ఉంటుంది. కాబట్టి ఎవరికి ఆపద వచ్చినా కూడా గ్రూప్ లో పెట్టండి. ఎవరు కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయాలి. ఇంకొకటి చెప్పాలా మేడం, మన శోభన గారు, మా చెల్లెమ్మ శోభన గారు ఉన్నారు సార్. శోభన గారు కానిస్టేబుల్ గా జనగాంలో చేస్తున్నారు మేడం. అప్పుడు కరోనా టైం అనుకుంటా, కరోనా టైంలో మా సంట కొడుంది బండి పట్టుకున్నారు మేడం. 3 ఉన్నారని చెప్పేసి బండి పట్టుకుంటే ఆ విషయంలో నేను స్టేషన్ పోయినా మేడం, తీసుకొద్దామని బండి స్టేషన్ పోయినా. చూసే వరకు సడన్ గా శోభన పడ్డారు మేడం. అన్నయ్య అని ఏమంటే పలకరించగానే ఆ రోజు ఇక ఎస్ఐ దగ్గర పోయిన ఫైల్ ఇటే వచ్చింది. శోభన అన్నయ్య నేను చూసుకుంటా పోన్నాయి అన్నది. ఆమె ఫేవర్ వేసింది, రాసింది, బండి ఇప్పించింది, పంపించింది. ఎందుకంటే మన స్నేహితురాలు ఉన్నది కాబట్టి ఆ రోజు మనకు బండి ఏమంటే వచ్చింది, మనం వచ్చేసాం. అంటే నేను చెప్పిన ఇంకోటి మడికొండ స్టేషన్ లో కూడా శోభన గారు ఫేవర్ గా మనకు గురించి పని ఉంటే కూడా చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం ఏదైనా కూడా సంతోషాన్ని గాని బాధని గాని దుఃఖాన్ని గాని రేపు ముందు ఎట్లా మనం జయించాలి, రేపు ఎట్లా నిలబడాలి అనేదే మాట్లాడుకుంటే బాగుంటది. ఎందుకంటే పోయినాయి అన్ని జరిగినాయి చేసుకున్నాం, ఓకే, జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకున్నాం. రేపు రోజున నా స్నేహితులకు కూడా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఏం కావాలన్నా, మీరు మంచి పొజిషన్ లో ఉండాలన్నా, మీకు ఏ విధమైన సాయం కావాలన్నా 10th బ్యాచ్ 2008-9 గ్రూప్ లో పెట్టాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళకు కృషి చేయడానికి ముందుండి పనిచేస్తా. అలాగే రాకేష్ గారికి మరొకసారి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి మేము పిలవగానే వచ్చినటువంటి మా గురువులకు అందరూ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కగా నిర్వహించినటువంటి రాకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఓకే, కీప్ ఇట్ అప్. గణపతి, ఓకే వాడుకున్నా గణపతి ఇప్పుడు గణపతిగా రావాలి. ఓకే గణపతి కీప్ ఇట్ అప్ నానా.
మీ ఫ్రెండ్ కి చాలా బాగా హెల్ప్ చేసినందుకు ఆ కృతజ్ఞతతో నేను మర్చిపోలేదు. ఓకే, ఇది అందరికీ గుర్తుండిపోతుంది. ఓకే, కంగ్రాట్స్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే జట్ల రాజయ్య తెలుసు కదా, రాజావరంలో కాంగ్రెస్ లీడర్, వాని వారసుడే వీడు. అందుకని కాంగ్రెస్ పెద్ద లీడరు, తర్వాత ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంలో తొలి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అతనికి పొడిగోగా పనిచేసినటువంటి వాడు వీళ్ళయ్యా రాజయ్య. అందుకనే ఆ వారసత్వాన్ని మనం డైరెక్టర్ కూడా పనిచేసినాం, యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఓకేరా, ఇంకా పైకి ఎదగాలని అందరి తరఫున మా యొక్క ఉపాధ్యాయ తరఫున కోరుకుంటున్నాం బిడ్డ, ఇంకా పైకి ఎదగాలి. థ్యాంక్ యూ రా. ఓకే. విద్యార్థులు మరియు విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. మరియు మేము పిలువగానే వచ్చిన సార్లకు మరియు టీచర్లకు మరి పాదాభిధ వందనం తెలియజేస్తున్నాము. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనో ఎక్కడి నుంచి లాస్ట్ చేయాలనో ఏం అర్థమైతే లేదు. ఒక మూడు రోజులు మళ్ళా మేము నలుగురం 5 సునీల్, రాజు, గణపతి, శేఖర్, అక్బర్, నేను మరియు అశోక్, వీళ్ళందరం సైకిల్ మించి వచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ తొక్కుంటూ వస్తే అసలు ఎవరికి మేము భయపడకపోయేది. మేము ఎటు పోయినా నలుగురం, మేము ఎవరికి ఇక్కడ ఏంటంటే వాళ్ళు అంతే అని మమ్మల్ని ఖాళీగా వదిలేసేది. సార్లు కూడా టీచర్లు కూడా అంటే వాళ్ళు పురం మీరు ఉన్నోళ్ళు ఉండండి అని మాట్లాడేది, మమ్మల్ని పట్టించుకోకపోయేది. మేము పక్క కూర్చునేది, మా పనేది. కానీ వాళ్ళు ఈ రోజు మారుతారు, రేపు మారుతారు, ఇదే ఉండేది. మన సదానందం సార్ గురించి చెప్పాలంటే నలుగురం కూర్చునేది. సునీల్ ఆ పక్క కూర్చునేది, శేఖర్ ఆ పక్క కూర్చునేది, నేను ఇటు కూర్చునేది. మరియు ఇంకో మా కజిన్ ఇక్కడ కూర్చునేది. ఒకటేసారి సార్ వచ్చేది, బోర్డు మీద చూసేది. ఆ జ్ఞాపకాలు చెప్పుకోవాలంటే అసలు ఏం అర్థమైతలేదు. ఇంకోటి ఒక 3 days మా గురించి మీరు బడికి రావాలని నా యొక్క ఆశగా ఉంది సార్. అప్పుడు కరెక్ట్ గా చదువుకోలేదు, ఇప్పుడు చదవాలనిపిస్తుంది. ఇప్పుడు నేనే అప్పుడు అట్లుందా అంటే మా వాడు ఇంకా బడి తయారైంది సార్. చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా శేఖర్ సోదరుడు చెప్పిన విధంగా ఎవరికి ఏమైనా ఆపద వచ్చినా ఎవ్వరు బాధపడకండి, ఏమీ కాదు. మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టండి. మీరు ఏ దానికి అధైర్య పడవద్దు. ఎందుకంటే ప్రాణం అన్నది ప్రాణం విలువ అది మా చెల్లెలు చెప్తాంటే నాకే కొద్దిగా ఏడుపొచ్చేసింది. కాబట్టి ఎవరు తొందరపడి నిర్ణయాలు తీర్చుకోవద్దు. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం మేము పిలిచినందుకు వచ్చినందుకు మేము అసలు మాట్లాడాలి. కొంతమంది ఏంటంటే భయపడకుండా ఉండేవాళ్ళు. ఒకరోజు అనుకోకుండా మామూలుగా స్కూల్ తగలబడిపోతుందండి అనుకోకుండా. అయితే ఒక స్టూడెంట్ బాగా ఏడుస్తుండు. సార్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే, ఇలాంటి స్టూడెంట్స్ అంటే అందరు కాదు, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంటే స్కూల్ తగలబడిపోతుందండి అంటే, అయితే నేను ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే పుస్తకాలన్నీ తగలబడిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ బాబు బాగా ఏడుస్తాడు. అయితే నేను ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఇదంతా తగలబడిపోతుంది కానీ టీచర్లు మాత్రం తగలబడిపోతుంది సార్ అని ఏడుస్తున్నారు. ఓన్లీ ఇలాంటి స్టూడెంట్సే. సరదాగా అండి మిమ్మల్ని అభిమించడానికి ఒక్కసారి అందరు గట్టిగా చెప్పండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ రావాలి. చేసుకుంటున్నాను. అట్లాగే డబల్ డైలాగ్ విద్యార్థులందరికీ బాగున్నారా?
కొన్ని రోజుల తర్వాత మనం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు వరకు అగ్రికల్చర్ చేస్తున్నాను. నా పెళ్ళయింది, 2 పాపలు. నేను చదువుకున్నందుకైనా మన పిల్లల్ని చదివించాలని చెప్పేసి నేను నా పెద్ద కూతుర్ని మాస్టర్ జీ హై స్కూల్లో చదివిస్తున్నాను. ఇప్పుడు ఆమె ఫస్ట్ క్లాస్ చేస్తుంది. ఇప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. Okay, next. I completed Masters in Corporate Law and Banking course as well as High Court. నేను హైకోర్టులో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణం గారు తను చెప్పిన సోషల్ క్లాసులలో ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కానీ, మన రిచ్ పిటిషన్స్ కానీ మేడం చేసి చెప్పడం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేసి డిస్ట్రిక్ట్ జడ్జెస్ ముక్కట కానీ, హైకోర్టు జడ్జెస్ ముక్కట కానీ ఫియర్ లేకుండా రిప్రజెంట్ చేసి అందరికి జస్టిస్ జరుగుతున్న కారణం అంటే నేను మా సీనియర్ కాన్స్టేబుల్ కృష్ణప్రసాద్ రావు గారికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సార్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏ కాలేజ్ చదివిన అడగలేదు, LLB ఎప్పుడు వేసిన అడగలేదు, నువ్వు ఇక్కడ ఏ స్కూల్లో చదివినా అని అడిగారు. అంటే ఫస్ట్ తను ప్రియారిటీ ఇచ్చింది స్కూల్ ఎడ్యుకేషన్కి. అక్కడ నాకు అక్కడికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం నాకు ఇక్కడ చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ వాళ్ళనే నాకు సార్ సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు ఒక హోటల్ ఉంది, ఇద్దరు బాబు, యూకేజీ LKG. మా భార్య పేరు శ్రీజ. జనం వస్తారు రారో అనుకున్నాను, సార్లం కలిసాము. కలిసినాక కూడా అవుతుందో కాదో, వస్తారో ఇంత జనం వస్తారో అంటే రాకేష్ గారు చెప్పింది, అరే అవుతుందో కాదోరా అన్నాను. అన్నాక రాలేదు. పని మేడం రాదని చెప్పింది అట ఈ రోజే, నాకు కూడా తెలియదు. పొద్దున నేను వచ్చిన బొకే వేసినాక వాడు మేడం రాదు అని చెప్పిండు. ముందుగా పోతుంటేనే మేడం సార్ వాళ్ళు ఎక్కువ వస్తారా, 2 బొకేలు 3 పూల దండలు ఎక్కువ తీరా అని చెప్పాడు. అది కూడా తెచ్చినాక పని మేడం వస్తలే అట్రా, ఎవరో వాళ్ళ చనిపోయిల్లట అని చెప్పాడు వాడు. ఇట్లా ఈ కార్యక్రమం ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు నేను. ఇంత వీళ్ళందరూ ఇట్లా వచ్చారు, నాకు ఇంత సంతోషంగా ఉంది. తిరుపతి, మాది రాజవరం. ఇంతమంది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఫైనాన్స్ లో వర్క్ చేస్తున్నా. ముందుగా టీచర్స్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వల్లి, మాది ఇక్కడ చిన్నపెండ. నేను ఎంఆర్ఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్ గానే ఇక్కడ మీ అందరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కలుద్దామని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలా చేసుకుంటున్నాను. నేను ఎంఆర్ఓ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా ల్యాండింగ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అలా మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మన జనగాం డిస్టిక్ లో ఎలాంటి ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయినా నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి వర్క్ అయినా తొందరగా జరిగేలా చేస్తాను. ఇప్పుడు ఎల్లకాలం ఎప్పటికంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ఎలా అంటే సర్వీస్ ఉన్నంత కాలం ఈ సేవని చేస్తా అని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ. గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేసి ఈడ మనం ఉండి ఉపాధ్యాయులను ఇక్కడికి తీసుకురావడం ఒక రాకేష్ కి అభినందించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్లాప్ ఫ్రెండ్స్, ఒక్కసారి క్లాప్. ఉపాధ్యాయులకు విన్నవించుకున్నది ఒకటే, 10th అయిపోయింది, ఎక్కడ అక్కడ పోయినాం, ఎవరి జాబ్ ఎవరు వర్క్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ యొక్క 10th బ్యాచ్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేసినామంటే మనందరం ఏ కష్టం వచ్చినా ఏ ఒక అభిప్రాయం 10th బ్యాచ్ లో చెప్పుకోవాలని రాకేష్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క 10th బ్యాచ్ లో ఏ మిత్రురాళ్ళు ఏడవకూడదు. ఏ ఒక కష్టం ఉన్నా 10th బ్యాచ్ ఉంది, నా స్నేహితులు ఉన్నారు అనే ఒక వాట్సాప్ మెసేజ్ చెప్పాలి. చెప్తే కదా మనకు తెలిసేది. ఇప్పుడు మన మిత్రురాలు వాళ్ళ హస్బెండ్ పాము కారే చనిపోయారు. రాకేష్ కాల్ చేశారు, అది ఒక మన మిత్రాల కింద అడిగిందిరా, ప్లీజ్ సపోర్ట్. ఓకే మేము ఉన్నాం అని చెప్పి గ్యాదర్ చేయడం, వాళ్ళ ఇంటికి పోవడం, ఒక 10 మంది పోయారు, మిగతా వాళ్ళు రాలేకపోయాం. అది మాకు హ్యాపీగా ఉంది. ముందు కూడా అందరం అలాగే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే
నేను ఎప్పుడు క్లాస్లో స్పీచ్ ఇవ్వకపోయేది, ఇదే ఫస్ట్ టైం అండ్ ఇదే లాస్ట్. కానీ ఇవ్వాలి, నా ఒక మిత్రులు అందరూ స్పీచ్ ఇవ్వాలి. ఎప్పుడైనా నేను స్పీచ్ చేయాలంటే గదగదగద ఉంటుంది. లేడీస్ ముందైనా ఎవరి ముందైనా లేడీస్తో ఎక్కువ మాట్లాడపోయేది. ఎక్కువ అంటే మా లేడీస్ అంటే మా ఊళ్ళోనే వాళ్ళు ఒక నలుగురు, కల్పన, మాధవి కానీ, అర్చన కానీ, సంతోషి కానీ, వీళ్ళతో మాట్లాడేది అంతే. ఇంకా ఏంటంటే చెప్పాలంటే 10th అయిపోయినాక నేను ఇంటర్ చేశాను, ఇంటర్ డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత నాకు ఆర్థిక పరిస్థితి వల్ల హైదరాబాద్ వెళ్ళాను. అలా ఎట్లయినా చేసి నేను చదువుకోవాలి, ఐటీఐ చేయాలి. ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసిన. మళ్ళీ తర్వాత అప్రెంటిస్ చేద్దామంటే సార్ అందులో సాలరీ తక్కువ, నాకు అది సరిపోదు. కానీ నా ఆర్థిక ఇంటికి పెద్దవాడిని నేనే. కానీ ఏం చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. అందుకే నేను ఏం చేసిన, బిజినెస్ స్టార్ట్ చేద్దామని వెజిటేబుల్ బిజినెస్ మార్కెటింగ్ లో చేస్తున్నా. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. నా పేరు సునీల్, రాజావరం. అండ్ ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు మా నాన్న చనిపోవడం వల్ల 9th ఇక్కడికి వచ్చాను నేను. మాకు ఎంతో ముందు ఎవరు లేకున్నా కష్టపడడం, ఎంతో చదివినాం. తర్వాత మా మిత్రుడు శేఖరు, పర్లేదు నేనున్నా, వరి కావద్దురా, మనం సాయం చేసుకోవచ్చు, ఎవరు చేసుకుంటారు, నేనున్నారా అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే చిన్నప్పుడు స్కూల్లో ఎంత అల్లరి చేశాం. మేడం వాళ్ళు, టీచర్ వాళ్ళు ఎంతో కొట్టేవారు, తిట్టేవారు. తిట్టినా కొట్టినా అరే ఏంది మేడం సార్లు ఇట్లా కొడుతున్నారు, తిడుతున్నారు, ఏంది కథ అసలు, ఊకే కొట్టాలా, ఊకే తిరుగుతారా, ఏంది అనుకున్నది. కానీ వాళ్ళు ఎందుకు కొట్టిర్రు, ఎందుకు తిట్టిర్రు, ఒక కష్టం విలో కష్టం చేసినప్పుడే తెలుస్తుంది. ఆ కష్టం చేసినప్పుడు నా వెనుక ఎవరున్నారో అని చూస్తే తల్లిదండ్రులు, తాత, ఉపాధ్యాయులు. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు బాధపడితే ఏం లాభం, కష్టం విలువ తెలిసినప్పుడు అరే సార్ వాళ్ళు చెప్పారు, మనం కూడా అప్పుడే మోటివేట్ అయితే బాగుండు కావచ్చు అనుకున్నాం. కానీ కాలేదు. కానీ వాళ్ళు చెప్పిన స్ఫూర్తి, వాళ్ళు చెప్పిన విషయాల వల్ల మనం ఎంతో ప్రయత్నించి మన ఓన్గా అంటే మనం ఒక కష్టపడి ఉపయోగపడ్డామంటే ఎటువంటి పనైనా సరే మనం చేయాలి, కష్టపడాలి. అందులో ఎగ్జామ్ రాసేటప్పుడు లైన్ గా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపించాలి. గుర్తుండే మీకు అందరికీ? ఆ లైన్ గా కూర్చొని ఎగ్జామ్ రాసినప్పుడు ఒకళ్ళు నేను గణపతి అని వెనుక కూర్చొని నాకేంటంటే నేను క్లియర్ కాదనుకో, ఎగ్జామ్ లో మంచిగా కాపీ కొట్టేది సోషల్ మేడం. ఎగ్జామ్ రాసేది, లోపల పోయేది. మేడం ఏం చేసేది, చూస్తుంది కదా ఎవరికి ఎన్ని మార్కులు వేయాలి, ఎవరు ఎట్లా చదువుతాను ఏందన్నది చూసేది. వీడు చదువులు కదా, మరి వీడు ఎట్లా రాసేటబ్బా అని. మేడం గారు అరే రారాయిటు నువ్వు రాసావారా అంటే అవును మేడం రాసా మేడం అంటే సరేనా నీకు ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పరా అనేది దొరికిపోయేది. అరే మేడం నేను చూసి రాశాను మేడం అంటే పర్లేదురా, చూసి రాసినవని నాకు నచ్చింది ఒకటి, అందులో ఒక ఒత్తులు పోకుండా దీర్ఘాలు పోకుండా రాసిన వచ్చిన సూపర్ రాసిన నాన్న, బాగా రాశావు. కానీ అది నీ ఓన్గా నువ్వు రాసింటే సంతోషపడేదాన్ని. కానీ జీవితంలో కూడా ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా మనం సంపాదించిన ఒక ఏదైనా విలువ మనకు గుర్తు రావాలంటే మన గుండెల నుంచి మనం చేస్తే అప్పుడు పైకి వస్తారని మేడం చెప్పేది. మేడం స్ఫూర్తి. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క విషయంలో అయినా ఏ విషయంలో అయినా నేను టీచర్లు ఎప్పుడు చెప్పారు, ఏం చెప్పారు, ఎట్లా చెప్పారు అది గుర్తు పెట్టుకొని ప్రతి అడుగడుగున నేను ఇట్లా చేయడం జరిగింది. ఇంకోటి ఫ్రెండ్స్, మన 10th బ్యాచ్ లో ఎప్పుడు ఏమున్నా ఏం ప్రాబ్లం ఉన్నా గ్రూప్ లో పెట్టాలి. ఇంజనీర్లు పెడతాను అది ఎలా సిగ్గుపడతాను పెట్టద్దు. ఎవరికైనా ఒకరు చెప్తే వాళ్ళు పెడతారు. ఈ రోజు రాకేష్ 10th బ్యాచ్ క్రియేట్ చేసిండు. ఒకసారి 2 సారి అందరిని గ్యాదర్ చేసే పాపం వాడు ఒక్కొక్కళ్ళ నెంబరు, లేడీస్ కైనా నెంబర్ తెలియకపోయినా మాధవిని అడుగు, వేరే వాళ్ళని అడుగు, కలెక్ట్ చేసి పెట్టి ఈ రోజు ఇంతమంది గెట్ టుగెదర్ 1 టైం 2 టైం ఎవరు రాలే. ఒక 2 టైమ్స్ డబ్బులు కొట్టాము. రాకేష్ ఏమన్నాడంటే అరే ఏంట్రా ఇన్ని రోజుల కంటే మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం, ఎవరు సపోర్ట్ ఇస్తలేరు, ఎవరు మెసేజ్ పెడతలేరు, ఏంటి అసలు నేను చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ రాకేష్ అట్లా ఏదు, నువ్వు మేమున్నామని రాకేష్ కు సపోర్ట్ ఇచ్చి చేద్దాం. లేడీస్ ఉన్నారు కొంతమంది ఎక్కడెక్కడ నుంచి వస్తారు, హస్బెండ్లు ఉన్నారు, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ నువ్వు ఫీల్ కావు, మేమున్నా అని చెప్పి ఈ రోజు విజయవంతంగా చేయడం జరిగింది. అండ్ రాకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. భుజాల మీద భారం. దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఒక ఆలోచన తెప్పిస్తాడు శిష్యుడికి. ఏమనంటే నువ్వు మనసులో చాలా భారంగా ఫీల్ అవుతున్నావు కాబట్టి, అంటే భారంగా తీసుకోవద్దు, నువ్వు సంతోషంగా మొయ్యి. ఇంకా మన ఉపాధ్యాయులకి హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 6th మిడిల్ వరకు చదువుకున్నాను. తర్వాత సెకండ్ వరకు స్కూల్లో చదువుకున్నాను.
నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబు 3 years. నేను ఏసీ టెక్నీషియన్గా కిషోర్ నా నేమ్. నేను టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను, ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్. ముందుగా చెప్పుకోవాలంటే మనం దేవుణ్ణి మనం గొప్పగా ప్రార్థిస్తాం. అంతకంటే ముందుగా మనం టీచర్లను ప్రార్థించాలి. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనల్ని కంటారేమో కానీ మనం పెరిగి పెద్ద స్టార్టింగ్ స్టేజ్ నుండి మనం ఈరోజు మనం ఒక ఫోన్ పట్టుకొని చాటింగ్ చేస్తున్నామంటే దానికి కారణం మన టీచర్సే. లేదంటే మనం ఈ స్టేజ్లో ఉండం. ఎందుకంటే మనం తెలియని ఏజ్, అంటే మనం ఏం తెలియని అజ్ఞానంలో ఉన్నప్పటి నుండి మనం ఒక విజ్ఞానంలోకి ఎదగాలి అంటే మన పేరెంట్స్ కాదు, ముందుగా మన టీచర్స్. దానికి మన విద్యార్థులు మనం టీచర్లను ఒక టీచర్గానే కాకుండా ఒక దేవునిగా మన ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజించినా కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే వాళ్ళు ఎలా అంటే మనం ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కాలంటే కంపల్సరీ మనం మెట్లు ఎక్కాలి, బిల్డింగ్ పైకి ఎక్కలేం. అలాగే మనం జీవితంలో పైకి ఎంతటి కాలేదు, ఒక సీఎం అయినా కానీ ఒక నరేంద్ర మోడీ లాంటి సీఎం అయినా కానీ ఆ స్టేజ్కి రావాలంటే కంపల్సరీ విద్య, ఒక గురువు నుండే వాళ్ళు వచ్చి ఉండే ఉంటారు కంపల్సరీ. ఒక గురువు లేని టైంలో ఈ ప్రపంచంలో ఏదైనా శూన్యం, అంటే ఎడ్యుకేషన్ అనేది ఏమి ఉండదు. సో ఇంకోటి ఏంటంటే ఒక విద్యార్థి మనం ఇలా ఉండడానికి కారణం గురువే. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిల్డింగ్ ఎక్కడానికి ఒక మెట్లయితే ఎలా కారణమో మన జీవితంలో కూడా ఎదగడానికి కూడా మన ఉపాధ్యాయులు ఒక మెట్లలా మనకి సహకరించడం వల్లనే మనం ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక స్టేజ్లోకి వచ్చాము. ఇంకోటి మన కర్వేపల్లి రాధాకృష్ణ ఏమన్నారంటే ఎగ్జాంపుల్, అలలు కిరటంలా ఎగిసి పడుతున్నాయని కాదు, అదే అలలు తిరిగి మరలా అవుతున్నాయని చెప్పేసి ఒక జీవితంలో మనం కూడా అలాగే ఏదన్నా ఫెయిల్ అయినప్పుడు భయపడకుండా మళ్ళీ ప్రయత్నించి మనం జీవితంలో సక్సెస్ గా కావాలని గట్టిగా ప్రయత్నించాలి. ఇంకోటి ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఏం గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారి
మారినా పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్పే. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్పే. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే. I'm Ravi. Inko coffee. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే, చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే. ఇప్పుడు అవ్వటం కావడాను ఎదంగా కట్టుకున్నటువంటి ఒక బట్టకు భర్తకు, కట్టుకున్నటువంటి ఒక భర్త మాత్రం లైఫ్ లాంగ్ మనతో నడవాలి. అది జోక్ ఉండాలి. అది అది ఇది ఉండే కాదు, జోక్ ఉండాలా? అదే వాళ్ళు చెప్తారా? రెండు ఉతుకుడేనా? ఆ ఉతుకుడు కూడా ఎప్పుడు ఉతుకుడు అని చూడండి. అమ్మాయిలలో ఒప్పుకోదంట. ఓకే, గట్టిగా చెప్పట్లండి కళ్యాణి గారికి. ఓకే, ఇంకా ఏంటంటే నాతో ఒక కొంచెం ఫన్నీయెస్ట్ ఉంటాయి అన్నమాట. ఇన్సైడ్ మాన్సరంగా ఇన్సైడ్ అటు మొత్తం కూర్చోబోయి ఇక పండుకున్నప్పుడు తినుకుంటున్నా. తెల్లారి స్కూల్లోకి వచ్చేది అవి పట్టుకొని. అప్పుడు నాకు నన్ను అది నువ్వు అనుకున్నావు మరి వాళ్ళకింత మాయ అయిపోవాలి. అందరు మా ఇంటికి వచ్చి చింతకాయలు తెచ్చుకుంటే మా ఇల్లు శ్రీనివాస్ సార్ దొరకబట్టి జేబులో ఉన్నాయన్ని టేబుల్ మీద ఫన్నీ కాన్సెప్ట్ అంటే మాకు మా యోగా సారు వైకుంఠం సారు మాకు రోజు ఈవినింగ్ పూట మాకు వజ్రాసనం వేయించేవారు. కాదు ఆపుకుంటూ రాపించేది నాకు. కానీ సార్ ఎప్పుడైతే వచ్చేదో ఆ అబ్బాయి అయిపోయిన పని అనిపించేది. ఇది చాలా వరకు అప్పుడు మాకు బాధాకరం. ఇప్పుడు పండి మేడం ఇలాంటి ఇంకా మీరు చెప్పండి, మీకు బాగా తెలుసు అనుకుంటా. నాకు మీరే ఇప్పుడు ఒకటేసారి అందరూ దగ్గర కూర్చోబెడితే ఏం చెప్పాలని అర్థమైతలేదు. అసలు మీ టీంలో ఉంది అక్బర్ గారి టీం ఎంతమంది ఉన్నారు? ఇంకా ఇలాంటి వాళ్ళు 5 ఓకే సూపర్. ఇంకా ఎవరైనా ఎనీవన్ షేర్ చేసుకుని బ్యాగ్స్ వేసుకొని వెనకాల 1 by 1 ఒక తీర్థయాత్రకు పోయినట్టు అటు కొంతమంది జెంట్స్ ఇటు కొంతమంది లేడీస్ ఎక్కడ పళ్ళ చెట్టు రేగు పళ్ళ చెట్టు కనబడితే అక్కడ ఆగేసి
తేనె ఈ ఆత్మీయ సమ్మేళనం ఒక పరిస్థితి ఉంది. హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మరియు ఈ విధంగా మీరు ఎలాంటి గురుశిష్యుల యొక్క ఆత్మీయ సంబంధం ఏంటిది అని అంటే, ఈ సంబంధంలో ఈ ఆత్మీయ సంబంధం అంటే ఏంటి, మరి ఎందుకు చేయాలి,
ఇది ఒక మనం ఫస్ట్ విద్యార్థి దశలో చేస్తున్నటువంటి యొక్క చెల్లి చేష్టలు కానీ లేక తప్పులు కానీ మరి ఒప్పులు కానీ ఆ ఒప్పులు తప్పులు ఏవైనా మనకు తెలియనటువంటి యొక్క దశలో మరి మనం చేసినప్పుడు ఆ తప్పు అనే ఇప్పుడు ఈ సమయంలో మనకు తెలిసినప్పుడు ఆ తప్పులను మనం విమర్శించుకొని అది నిష్కపటంగా మనం ఉపాధ్యాయుల ముందట ఉపాధ్యాయులు మనలను కోపగించినటువంటి దండించినటువంటి ఏవైనా మీకు మరి ఆ విధంగా కఠినంగా మాటలు అన్నటువంటి లేక వాళ్ళు ఏదైనా ఏదో మరి సంసిద్ధత లేకనో లేకపోతే వాళ్ళకి విశ్రాంతి లేకనో కాస్త మిమ్మలను కూర్చోమనడంలోనూ ఇవన్నీ కొన్ని తప్పులు అందరికీ జరగడం సహజం. అయితే అవి ఇప్పుడు మనం విమర్శించుకోవడం కాదు కానీ అవి జ్ఞప్తికి తెచ్చుకొని అవేంటి మనకు మంచి మరి ఆ గత స్మృతులు అంటాం మనం. అది ఆ గత స్మృతులు మనం స్మృతి పదంలో తెచ్చుకొని వాటిని నెమరు వేస్తూ మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించి ఇప్పుడు మనం ఒక వ్యక్తిగా నిలబడ్డాం. ఇప్పుడు ఒక కుటుంబ వ్యవస్థకు పెద్దగా నిలబడ్డాం. సంసార బాధ్యతలు మనపై పడ్డాయి. అదేవిధంగా మనకు సంతానం కలిగింది అనేటువంటి యొక్క ఉద్దేశంలో మీరు ఇప్పుడు మంచి స్వప్రయోజకులైనటువంటి యొక్క స్థితిలో మనం ఆనందంగా మన గత స్మృతులను నెమరు వేసుకోవడమే ఈ ఆత్మీయ సమ్మేళనం అని అనుకుంటాను నేను. అని మనకు ఇంకా మరి విజ్ఞానులు మహా పెద్దలు మన గురించి చెప్తారు. అదేవిధంగా అయినా మరి మనం ఏదైనా కూడా సాధించాలనేటువంటి యొక్క పట్టుదల ఉన్నట్లయితే దాన్ని సాధించవచ్చు అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని రాజశేఖర్ చెప్పాడు. ఈ విధంగా నాకు మా అన్న కొడుకు మనవడు పెళ్లి ఉంది. తర్వాత నాకు జనగాంలో ఒక ప్రోగ్రాం ఉండే, అది కళా సంబంధమైనటువంటిది. అయితే దానికి నేను రాలేను, నాకు ఉన్నది అని చెప్పినాక కూడా మీరు రావాలని అంటే అవి క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది. దానికి మీ యొక్క ఆత్మీయత ఇక్కడ నేను పదవి విరమణ పొందినటువంటి ఒక స్థలం గుర్తించుకొని ఈ విద్యార్థులందరూ కళ్ళల్లో కనబడతారు కానీ వాళ్ళ పేర్లు నాకు గుర్తుండవు అంతే. కానీ అదేవిధంగా అయ్యో అందరినీ కలవాలి, మా మిత్రులు సోదరులు అందరూ నాకు శ్రేయోభిలాషులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఉపాధ్యాయ సోదరులు, వాళ్ళని కూడా కలుసుకోవాలనేటువంటి యొక్క ఉద్దేశంతో నేను రావడం జరిగింది. చాలా మరి ఆనందంగా నేను భావిస్తున్నాను మీ యొక్క సహృదయానికి, మీ ఆత్మీయ సమ్మేళనాన్ని మరి సంపూర్తిగా మేము స్వీకరించాము. మనస్ఫూర్తిగా ఆనందంగా మేము చేశాం. కాబట్టి ఇంకా చాలా మంది మన మిత్రులు ఉన్నారు. మరి నేను కళా మరి సంస్థను ఏర్పాటు చేశాను. ఆ కళా సంస్థలో కళలో ఉన్నటువంటి మరి పాట అయినా పద్యమైనా ఒకటి వినిపిస్తానని తెలుపుతూ ముగిస్తున్నాను. అయితే ఒక పద్యంతో ప్రారంభిస్తాను. మామా సత్యవతి పౌత్ర కించిత్ కాలం ఉపేక్షింపము, అందరము పోవచ్చును. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగులు సైకిరముదరు తొలిగతించే నేడు నను దూతగమో పిలి సౌదిసేయా మీ పిల్లలు పోపను ప్రజలు పెంపు వహింపగ పొందు సేతు ఏర్పడగల్పము కౌరవేశ్వరాం ఆ
అదేవిధంగా జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు మూడు శ్రితవాజ శ్రేణియును గూర్చి దండం కొనుగొని తోలు చందనము మీద నారి సారుచును గాంధీవమ్ము ధరించి పల్గునుడు మీ మూకను చండుచున్నప్పుడు ఒక్కనుడును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాద సంధింపగను ఈ ఒక పాటతో ముగిస్తాను. చాలా దొరకునా 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 ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుద్రోవా దొరకునా ఇటువంటి సేవా ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు ఎదలోని సడులే మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై నిన్ను కొలుచువేళ దేవాది దేవా దొరకునా ఇటువంటి సేవా నాయన ఈ సేవ దొరకదు, ఈ ఉపాధ్యాయ వృత్తి సేవ దొరకదు అనేటువంటి ఉద్దేశంతో థ్యాంక్ యూ సార్. విలువైన సమయాన్ని మాకు కేటాయించిన ఇదే సాంగ్ వెనక్కి గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే నాడు చిన్నారి చిరునామా ఇప్పుడైతే సార్ వాళ్ళు కూడా ఒకసారి ముస్తఫా
తీసుకోపో నిమ్మలా తిప్పు